ఇవాళ 13 సంవత్సరాలు మట్టి ఉన్నాం సార్. మా వారు పశువుల హాస్పిటల్‌లో వాచ్‌మ్యాన్‌గా పనిచేసేవాళ్ళు. సార్ అయితే ఆయన 3 సంవత్సరాల క్రితం నూజివీడులో చేస్తాం ఇక్కడ చేశారు సార్. ముత్యాలంపాడులో చేశారు. తర్వాత నూజివీడు మార్చేశారు మా వారిని. 3 సంవత్సరాలు రేపు మే నెల 9వ తారీఖు కోసం మా వారు చనిపోయి 3 సంవత్సరాలు అయింది సార్. మాకు పీఎఫ్‌లో కొంచెం పేరు తేడా పడిందని చెప్పేసి పీఎఫ్ లేదు సార్. రేషన్ కార్డు రద్దు చేసేశారు. ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు. నాకు 2 పిల్లలు సార్. నేను హోటల్లో పని చేసుకొని కష్టపడి బతుకుతా. రేషన్ కార్డు కూడా మనం తీసేసారు సార్. సచివాలయాలకు వెళ్తే మా కాగితాలు ఏవి తీసుకోరు. పీఎఫ్ కానీ వెళ్తే ఆప్కాస్లో ఆ పేర్లు తప్పుపడినవి, మీకు డబ్బులు రావంటున్నారు. ఈ పెన్షన్ లేదు, రేషన్ కార్డు లేదు. నేను హోటల్లో కష్టపడి పని చేసుకొని ఆ 2 బిడ్డలను బతికించుకోవాలి సార్. ఆయన హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు మా వారు. గవర్నమెంట్ నుంచి మాకు ఏది లేదు సార్. ఎక్కడికి నేను కనీసం పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ అన్నా కూడా నేను వెళ్ళాను సార్. ఎక్కడికి వెళ్ళినా నేను ఇప్పుడు వరకు ఎక్కడైనా సరే డెత్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం, ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం, ఏవి తెచ్చుకున్న ఆటలో పడిన పేరే అంటున్నారు. కానీ మా కాగితాలు తీసుకోకుండా మమ్మల్ని పక్కన పడేస్తున్నారు సార్. నేను హోటల్లో పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడుకుని వచ్చి నా బిడ్డలను బతికించుకోవాలి సార్. నాకు కనీసం ఇల్లు ఇస్తారన్నా, రేషన్ కార్డులు ఏమి ఇస్తారు అంటున్నారు. పెన్షన్ అన్నా సరే అదే అంటున్నారు. మా వారి తరపు నుంచి ఏమి రావట్లా. అదేమంటే గవర్నమెంట్ జాబు, జగన్ ప్రభుత్వంలో మీకు రేషన్ కార్డు లేదు కదా, అది వచ్చినా మీ వారి పేరు మీద వచ్చింది, ఆయన గవర్నమెంట్ జాబ్ అంటున్నారు. నాకు నా బిడ్డలకి ఏ ఆధారం లేదు, చూసే దిక్కు లేరు. నేను హోటల్లో పని చేసుకుని బతుకుతున్నాను సార్. నాకు రేషన్ కార్డు కావాలి, నాకు కొంచెం హౌస్ కూడా ఇప్పించమని అడుగుతున్నాను సార్. నేను అంతే సార్. రాలేదు సార్. పిఎఫ్లో టెంపరీనేనండి, అయినా సరే పిఎఫ్ వస్తుంది. ఆ పిఎఫ్లో కూడా ఫాదర్ నేమ్ ఏదో తప్పు పడింది, అదైతే మార్చరు ఇంకా అని చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళినా మార్చరంటే 3 సంవత్సరాల మళ్ళీ నేను తిరుగుతున్నాను సార్. ఆ పెన్షన్ లేదు, ఆ పిఎఫ్ మనీ ఇంత మటుకు రాలి. ఆప్కాస్కి వెళ్తుంటే ఆ కాగితాలు పక్కన పడేస్తున్నారు. ఎక్కడికైనా కలెక్టర్ ఆఫీస్కి కూడా మేము వస్తే ఇక్కడ కుదరదు, మున్సిపాలిటీకి వెళ్ళాలి. మున్సిపాలిటీకి వెళ్తే అక్కడ ఉన్నదే కదమ్మా అక్కడ రాశారు, మరి మీ అత్తగారు వాళ్ళకి అందరికీ తెలియదా, మేమేం చేస్తామని చెప్పి నా కాగితాలు పక్కన పడేశారు. నాకు ఆ పిఎఫ్ మనీ రావట్లేదు. ఎక్కడెక్కడ తిరిగినా నేను అప్పులు పాలైపోయి 50,000 వరకు అప్పులు చేసుకుని తిరిగాను సార్. 3 సంవత్సరాలు మరి తిరుగుతున్నా. ఆ ఆఫీస్కి వెళ్ళి ఈ ఆఫీస్కి వెళ్ళంటే అక్కడికి చేసి నేను కష్టపడి నా తిప్పలు నేను పడుతున్నాను సార్. నా వల్ల అయితే కార్డులో కనీసం నాకు ఇల్లు లేదు, నేను కూడా అద్దె కొంటున్నాను. మా అత్తగారు మా మామగారు కూడా మమ్మల్ని చూడరు, మా పిల్లల్ని చూడరు, నన్ను చూడరు. అసలుగా డబ్బులు కూడా ఇంత మటుకు రాలే. మా బాబుకి కూడా ఇవ్వలేదు. ఫస్ట్ చనిపోయిన రోజున ఏం చెప్పారంటే ఆఫీస్ వాళ్ళు పశువుల హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మా బాబుకి ఉద్యోగం ఇస్తారని చెప్పారు. 18 సంవత్సరాలు లేవు, వచ్చిన తర్వాత ఇస్తారన్నారు. ఇప్పుడు మా బాబుకి లేదు, నాకు ఏ ఆధారం లేదు. నాకు గవర్నమెంట్ పెన్షన్లో లేదు, రేషన్ కార్డు లేదు, పెన్షన్ రాయమన్నారు. రేషన్ కార్డు ఏమో రద్దు అయిపోయింది, ఆయన గవర్నమెంట్ జాబ్ చేశారంటున్నారు. ఆయన చేసింది వాచ్మెనే సార్. అయినా సరే మాకు ఏ ఇది లేదు, ఇల్లు లేదు. అద్దె కొంటమే, నేను 4,000 అద్దె కట్టుకుని ఉంటాను సార్. నేను మా పిల్లలిద్దరిని బతికించుకుంటున్నాను. నేను అలాగే హోటల్లో పనికి వెళ్తే తెల్లవారుజామున 5:30కి వెళ్తే సాయంత్రం వస్తాను. నాకు రేషన్ కార్డు కావాలి సార్. వాళ్ళు ఏమంటున్నారంటే ఆప్కాస్లో మా కాగితాలు వెళ్ళిపోయినాయి కదా, అక్కడే తీసుకోవాలన్నారు. వాళ్ళేమో అసలు కాగితాలు వెళ్ళి ఇస్తుంటే వాళ్ళు పక్కన పడేస్తున్నారు సార్. మా అబ్బాయి జాబ్ గురించి అసలు రాదు అని అంటున్నారు వాళ్ళు. అయితే కనీసం నాకు పిఎఫ్ మనీ 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు చేశారు మా వారు. చేసిన ఆ పిఎఫ్ మనీ అన్ని ఇప్పించండి అంటే అసలు అవి కూడా మాకు కాగితాలే తీసుకోవట్లేదు. ముందు మమ్మల్ని వెళ్ళగానే కాగితాలు పక్కన పడేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మార్చుకోండి, ఇక్కడికి వెళ్ళి మార్చుకోండి అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఎక్కడ పని అవ్వట్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి కూడా వెళ్ళాను సార్ నేను, మా పిల్లలిద్దరిని తీసుకుని. నేనైతే ఇంక కూడా తిరగలేకపోతున్నాను సార్. ఎక్కడ తీసుకోవట్లేదు. కనీసం రేషన్ కార్డు కూడా లేదు. మొన్నటి వరకు బియ్యం తెచ్చుకున్నప్పుడు ఆ రేషన్ కార్డు లేదు. ఆ రేషన్ కార్డు మా బాబుని కూడా మేము ఎక్కించుకోలేదు అప్పుడు. ఇప్పుడు రేషన్ కార్డు కూడా లేదు. నాకు రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ రాసంటే సచివాలయాల్లోకి వెళ్తే అస్సలు మాకు రాజరాజేశ్వరిపేటలో మా అత్తగారులు ఉంటారు. మేము అక్కడ ఉన్నప్పుడు ఆ అడ్రస్ పెట్టుకున్నాం. మేము ఇప్పుడు అద్దెకుంటున్నాం. కానీ మాకు అద్దెకున్న చాటున మాకు లేదంటున్నారు, మ్యాపింగ్లో లేదంటున్నారు, రాజరాజేశ్వరిపేటలో లేదంటున్నారు. అక్కడికి వెళ్ళినా మాకు తీసుకోవట్లేదు కాగితాలు, ఇక్కడికి వెళ్ళినా తీసుకోవట్లేదు. మాకు సచివాలయాల్లో కూడా మాకు ఏది లేదు సార్. అసలు మేము ఏది అడగడానికి కూడా మాకు రేషన్ కార్డే లేనప్పుడు మ్యాపింగే లేదు అంటున్నారు. మేము ఏం చేయమండి, వెళ్తే బయటికి పంపించేస్తున్నారు. ఆప్కాస్కి వెళ్ళి మా వారి డబ్బుల కోసం అడిగిన పశువుల హాస్పిటల్లో డబ్బుల కోసం వాళ్ళు తీసుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్తూ నేను ఛార్జీలు పెట్టుకుని వెళ్తూ అప్పో చేసుకుని తిరిగి రావడమే కానీ నాకు ఏది లేదు సార్. ఇప్పుడు కూడా నేను ఇంటి కాగితాలు పెట్టుకుందామని వచ్చినా మీకు రేషన్ కార్డే లేదు కదా, ఆ ఉన్న రేషన్ కార్డు ఇది అయిపోయింది కదా, మీకు ఉండదు అని అంటున్నారు సార్. నాకు రేషన్ కార్డు కూడా కావాలి సార్. కొంచెం నాకు ఇల్లు కూడా ఇప్పించండి. మా వారి పిఎఫ్ డబ్బులు కూడా కనీసం పెన్షన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం అయ్యన్న ఇస్తే నా బిడ్డలకు ఆధారం ఉండదు. నాకు 2 బిడ్డలు, పాప కూడా ఉంది. ఆడపిల్లకి పెళ్లి కూడా చేయాల్సి ఉంది. నా వల్ల అయితే కాదు సార్. నేను అసలు బతకలేకపోతే నన్ను ఎవ్వరు చూసేవాళ్ళు లేరు. ఒంట్లో బాగున్నా బాగోకపోయినా నేను అలా కష్టపడి పని చేసుకోవడమే. ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరు కూడా కాగితాలు అనేది అట్లా కూడా తీసుకోవట్లేదు, ఎమ్మడే పక్కన పడేసేస్తున్నారు అంతే. 3 సంవత్సరాలు మళ్ళీ నేను తిరుగుతూనే ఉన్నాను సార్. మా వారి చనిపోయి ఇప్పుడు 3 సంవత్సరాలు. ఆయన ఉద్యోగం తరపు నుంచి మాకు ఏది లేదు. ఆయన వాచ్మెనే చేసింది. అయినా సరే గవర్నమెంట్ జాబ్ కదా మీది, మీకు ఇవ్వరు అని అంటున్నారు సార్. రేషన్ కార్డు కూడా అదే క్యాన్సిల్ చేశారు. మీరు బియ్యం తీసుకుంటే కేసు అవుతుంది మీ మీద అని అన్నారు. మేము బియ్యం కూడా తీసుకోవాలి. 5 నెలలు 6 నెలలు మట్టి మన కొత్త రేషన్ కార్డులు వచ్చిన కానీ అసలు బియ్యం కూడా తీసుకోవాలి. అంతకుముందు 1 సంవత్సరం అలాగే చేశారు. 5-6 నెలలు ఇచ్చారు, మళ్ళీ ఇవ్వట్లేదు మాకు బియ్యం. ఆ రేషన్ కార్డు కూడా లేదు.
ఏమన్నారా వాళ్ళు, మీరు అక్కడ కాగితాలు మీరు మున్సిపాలిటీలో సరి చేసుకోవాలి, మీరు ఆ రోజు నేను చేసుకోలేదు అని అంటున్నారు సార్. నాకు తెలియదు, నేను అంతగా చదువుకోలేదు సార్, నాకు తెలియదు. అది కాక ఈయన హఠాత్తుగా చనిపోయారు. మరి ఏం పెట్టి రాపించారు, ఏం చేశారు? అయ్యే వస్తాయి కానీ అయ్యే వర్తించమని అంటున్నారు. నేను ఒకటే కోరుకున్నాను సార్, నాకు మా పిఎఫ్ మనీ అన్న డబ్బులన్నీ ఇప్పిస్తే నా బిడ్డలకు ఒక ఆధారం అన్న ఉంటుంది, నాకు ఒక ఇల్లు ఇప్పిస్తే నేను అన్న బతుకుతాను సార్. నా వల్ల కాట్ల నన్ను చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు, నా బిడ్డలు కూడా చూసేవాళ్ళు లేరు. ఇంక నేను ఎక్కడికి తిరగలేను. నేను 50,000 వరకు అప్పు చేసుకున్నాను సార్. ఇప్పుడు వరకు ఆ అప్పులే నేను కట్టలేకపోతున్నాను. నేను పనికి వెళ్తే నాకు వచ్చేది 2 పూటలు చేస్తే 600 ఇస్తారు సార్. అయ్యా అప్పులు కట్టడానికే సరిపోతుంది. ఒంట్లో బాగా ఒక్కొక్క మా అన్న నాకు సమస్య, ఇంట్లో తినడానికి జరగదు. మా అత్తగారు మా మామగారు కూడా ముసలోళ్ళే, వాళ్ళకి మా అత్తగారి కంటే ఇల్లు ఉంది. వాళ్ళ మమ్మల్ని ఉండనివ్వరా, మీరు వెళ్ళిపోండి అంటే మేము ఏరైనా ఉంటున్నాం. ఆయన చూసి ఆయన హఠాత్తుగా చనిపోయారు. పిల్లలు ఇద్దరు అలాగే ఉన్నారు. మా బాబు 10th క్లాస్ వరకే చదివిచ్చే స్తోమత లేక ఆ పిల్లని కూడా చదువు అనిపించి పనిలో పెట్టుకున్నాను సార్. నేను నాకు రేషన్ కార్డు కూడా లేదు అంటారు, సచివాలయంలో లేదు. నాకు మా భార్య పిఎఫ్ మనీ నేను కోరుకుంటున్నాను సార్. మాకు ఒక రేషన్ కార్డు ఇచ్చి మాకు ఒక హౌస్ ఇస్తే చాలు సార్, ఇల్లు ఇస్తే నేను అద్దెలు కట్టుకోలేనా అలా బతుకుతాను సార్. నేను అదే నేను కోరుకుంటున్నాను, అందుకు మించి నేను ఏం కోరుకోవట్లేదు. మరి మా బాబుకి ఆయన చేసిన దాని ప్రకారం ఇస్తే ఉద్యోగం ఇస్తే చిన్నదో పెద్ద వాడు చేసుకుంటాడు. ఇంతకు మించి నాకేం వద్దు సార్. నేను ఇంటి అద్దెలు కూడా కట్టుకోలేను. నేను తినపోయినా ఇంటి అద్దెలు కట్టాలి, కరెంట్ బిల్లు ఎన్ని కట్టి 4,000 రూపాయలు కట్టుకోవాలి నెల. నేను తినపోయినా నేను అలా హోటల్లో పని చేసుకున్నాను. మా బాబు కూడా చిన్నోడు, నా కొడుకు. నాకు ఇదే నేను కోరుకుంటున్నాను సార్. అసలు ఇక్కడ మ్యాపింగ్లో లేమంటారు, అక్కడ మ్యాపింగ్లో లేమంటారు, ఎక్కడికన్నా వెళ్తే సచివాలయానికి వెళ్ళమంటారు. వాళ్ళేమో అసలు మీరు మా మ్యాపింగ్లో లేరంటారు. మరి అడ్రస్లు అన్నీ కూడా మరి మా అత్తగారి ఇంటికి మేము పెట్టుకున్న మా ఆయన గారు ఉన్నప్పుడే ఆధార్ కార్డులు అన్నీ అక్కడే అప్పుడు చెల్లినాయి. ఓట్లు వేయడానికి మాత్రమే మేము అక్కడ చెందుతున్నాం. ఓట్లు మటుకి నాకు, నా కూతురికి, మా ఆయన గారికి ఉన్న ఓట్లు మటుకి అక్కడ రాజరాజపేటలో చెందుతున్నాయి. కానీ మాకు ఆ సచివాలయంలో మాకు ఎయ్యి చెందవంట. ఓట్లు మాత్రం అక్కడి నుంచి వేసాం సార్. మా వారు చనిపోయిన 3 రోజులకు కూడా నేను నా భర్త చనిపోయి ఉన్నా, నా పాపని తీసుకెళ్ళి నేను ఓటేసి వచ్చాను సార్. దానికి మటుకు మేము చెల్లాము అక్కడ అంతే. ఇక అక్కడ సచివాలయంలో మేము చెల్లము, మాకు అసలు మ్యాపింగ్ లేదంటారు, ఇక్కడ లేదంటారు. కానీ ఓట్లకు ఒక్కదానికి మేము చెల్లాము. మరి మాకు గవర్నమెంట్ పథకాలు ఏం వర్తించవు, వెళ్ళామా వాళ్ళు అసలు మీరు ఇక్కడ లేరుగా అని అంటారు. మరి మేము మన అడ్రస్ అన్నీ అక్కడే ఉన్నాయండి. మరి మా అత్తగారి దగ్గరే కదా మేము ఉంటాం, భర్త చనిపోయాడు. మరి మా అత్తగారి దగ్గర ఉంటాం కంటే ఇక్కడ కుదరదు అంటారు. అద్దెకున్న సడన్ వెళ్తే సొంత ఇంటికి వెళ్ళమంటారు. ఆమె దగ్గరికి వెళ్తే మా అత్తగారి ఇంటికి వెళ్తే వాళ్ళు ఊరుకోరు. ఎక్కడ సచివాలయం ఓట్లకు ఒక్కదానికి మాత్రమే మేము ఉన్నాం అక్కడ రాజరాజపేటలో. ఓట్లకు ఒక్కదానికే మా అత్తగారి ఇంటికాడ మేము వర్తించాం. ఎందుకంటే మాకు మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. మా అత్తగారు, మా మామగారు, మా ఆయన గారు, నేను, మా పాప. ఈసారి నుంచి మా బాబు కూడా ఉన్నాడు. ఓట్లు వేయడానికి మాత్రమే అక్కడ మేము పనికి వస్తాం. అదొక్కడే మాకు కరెక్ట్గా వస్తాయండి. ఇక మా గవర్నమెంట్ పథకాలు, రేషన్ కార్డులు, ఇంటికి కాగితాలు, ఏమన్నా డబ్బులు సంబంధించి మేము పనికిరాము. అక్కడ సచివాలయం మా కాగితాలు తీసుకోరు, మీరు ఇక్కడ లేరు అంటారు. మరి ఇప్పుడు భార్య భర్తలు ఒకేసారి ఉంటారు కదా, అత్తగారింటి కూడా ఉన్నప్పుడు. మరి మేము అక్కడ ఉన్నప్పుడు అవన్నీ వచ్చినాయి. ఓట్లు మటుకి స్లిప్లు ఇచ్చేస్తారు ఓట్లు వేయడానికి మటుకి. అప్పుడు వేయించుకున్నారు ఓట్లు. మరి మా వారు చనిపోయిన 3 రోజులకి నేను వెళ్ళి ఓటు వేస్తాను. నా పాపని, నా కూతురుని కూడా తీసుకెళ్ళి వేసి వచ్చాను. ఉన్నాయండి అన్ని రాజరాజపేటకు సంబంధించినవి. ఈ రేషన్ కార్డులు మా అయ్యి మటుకి అసలు సచివాలయాల మటుకు మమ్మల్ని అస్సలుకి తీసుకోరు సార్, అస్సలుకి తీసుకోరు. అద్దెకు ఉన్న చట్టం అక్కడికి వెళ్ళండి అంటారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్ళమని మమ్మల్ని తిప్పించడం తప్ప మాకే న్యాయం చేయట్లా. ఆవకాశంలో కూడా మా ఆయన గారు వాళ్ళ నాన్నగారి పేరు తప్పు పడిందని అంటే ఆయనకి మా అత్తగారు, మా ఆయన గారు చిన్నప్పుడు 2వ పెళ్లి చేసుకున్నారు. ఫస్ట్ ఫాదర్కి మా వారు పుట్టారు. ఆయన పేర్లు మాకు ఉన్నాయి. ఈయన పని ఆయన డెత్ సర్టిఫికెట్లు అట్లా ఈయన ఇచ్చారు. ఇప్పుడు అది మార్చుకోమంటారు, మున్సిపాలిటీలో అది మార్చమంటున్నారు. అది మార్చకపోతే మా పిఎఫ్ డబ్బులు ఇవ్వమంటున్నారు. మరి 8 సంవత్సరాలు మా వారు జాబ్ చేశారు. మరి ఆయన జీతంలోనే కట్ చేసిన పిఎఫ్ మనీయే కదా, మరి మాకు వర్తిస్తే కదా భార్య బిడ్డలం. ఇప్పుడు మేము అన్యాయం అయిపోయాం కదా, ఆయన చనిపోయారు కదా. మరి నా పిల్లలకి ఏ దిక్కు లేదు. అక్కడికి వెళ్ళినా మీరు మీ జీతం పడింది, అది మీ ఆయన గారు కట్ అయిపోతే మాకెందుకు ఇవ్వండి, అవి ఇస్తే మీకు ఉద్యోగం ఇస్తామంటారు. మరి ఏమి మేము చచ్చిపోవాలా సార్? మేము ఏమైనా మేము చచ్చిపోవాలి. మా లాంటి వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? గవర్నమెంటే న్యాయం చేయనప్పుడు ఎవరు చేస్తారు సార్? ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగాను నేను, కనీసం కాగితాలు ఇలా కూడా పట్టుకున్నారు కదా, నా కాగితాలు కూడా తీసుకున్నారు కదా. ఇక్కడ లేరు, అక్కడ లేరు, ఇక్కడ మ్యాపింగ్ లేరు, అక్కడ మ్యాపింగ్ లేరు అని తెప్పిస్తారు. నా వల్ల కావట్లేదు. నేను ఎక్కడ తిరగలేదు. మేము మాలాంటి వాళ్ళు చచ్చిపోవాలి. ఓట్లు వేయడానికి మాత్రమే మేము పనికి వస్తామా? మామూలుగా అయితే మేము పనికి రావా సార్? మరి మా కాగితాలు తీసుకోరు, రేషన్ కార్డు లేదంటారు, బియ్యం తీసుకుంటూ ఊరుకోమంటారు. మరి మాకు ఎలా కుదురుతుంది సార్? మాకేం తెలుసు? ఆయన ఉద్యోగం చేశాడు, ఆయన గవర్నమెంట్ జాబ్ చేశాడు అని అంటున్నారు. మరి ఆయన గవర్నమెంట్ జాబ్ చేసినా ఆయన జీతం 15,000, 13,000 నాకు వచ్చింది. 1,00,000, 60,000, 50,000 జీతం మా ఆయనకేం లేదు. ఆయన వాచ్మెన్ కానీ చేశారు. ఆయన
పిఎఫ్ మనీనే మేము అడుగుతుంది. ఆ పిఎఫ్ మనీ కూడా మాకు ఇవ్వట్లే. ఆ పేర్లు తప్పని నోటరీ చేయించుకోవచ్చు. అక్కడికి వెళ్ళండి అన్ని సార్లకి తిరిగి ఎన్ని ఆఫీసులు తిరిగి నా వల్ల కావట్లేదు. నేను ఒక్కరోజు పని మంది నాకు తినడానికి తిండి కూడా ఉండదు. చూసే దిక్కు లేదు. పిల్లలు చూస్తే చిన్న పిల్లలు, నా పిల్లలు. నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగోకపోయినా అలాగే వెళ్తున్నా. 3 సంవత్సరాల మట్టి పిఎఫ్ డబ్బుల కోసం తిరిగి ఇసుకుపోయా. ఈ సంవత్సరం రేషన్ కార్డు లేదన్నారు. ఒక ఇల్లు లేదు. చూసే దిక్కు లేదు. కనీసం గవర్నమెంట్ వాళ్ళు కూడా న్యాయం చేయరా? మరి మా వారు సరే మరి 3 రోజులకు మేము వెళ్ళి ఓట్లు వేసామే. ఆ రోజు మేము మరికొచ్చాం. అక్కడి నుంచి పని చేసినాయి. కానీ మా ఏమి పని చేయవు. ఇంకా అక్కడ ఆ సచివాలయాల్లో మా మ్యాపింగ్లు ఉండవు. మరి పేర్లన్నీ మాయే కదా, అవి పని చేయవా?